నిరుద్యోగ ర్యాలీకి కోర్టు అనుమతిస్తుందన్న నమ్మకం ఉందన్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. సర్కార్ ముందస్తుగానే అరెస్టులతో భయపెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఉద్యోగుల 5 డిమాండ్లపై సర్కార్ హామీ ఇస్తే ర్యాలీని విరమించుకుంటామని స్పష్టం చేశారు. శాంతియుతంగానే ర్యాలీ నిర్వహిస్తామని చెప్పిన కోదండరాం సర్కార్ కావాలనే ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తోందని విమర్శించారు. 22న జరిగేటువంటి ర్యాలీకి పర్మిషన్ వస్తుందనే విశ్వాసం మాకుంది. అందరూ కూడా ఇక్కడికి రావడానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది ఏంటంటే అక్కడక్కడ కొంత అరెస్టులు జరిగినట్టుగా మాకు సమాచారం అందింది. అరెస్ట్ అయిన వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము పోలీస్ వాళ్ళని కోరుతా ఉన్నాం. పర్మిషన్ కోసం కోర్టులో జరుగుతుండగా చర్చ విషయం తేలకుండా ఇంకా ఇప్పుడే ఈ రకంగా తొందరపడి అరెస్టు చేయటం అనేది మంచి పరిణామం కాదు. కాబట్టి మేము గవర్నమెంట్ను అధికారులను కోరేది ఏంటంటే ఎవరిని అరెస్ట్ చేయకండి, అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ వదిలిపెట్టమని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కొందరు ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు పోలీసులు. ఆ వేధింపులు కూడా మానుకోవాలని, ఇవన్నీ చేసినా ఇది ఆగేది కాదు, ర్యాలీ ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వేధింపులను వదులుకోవాలి, మానుకోవాలని ఈ సందర్భంగా